ఇదిగో ఇక్కడ మేకల ఫామ్. ఆ వెంకటయ్య ఇంటి దగ్గర స్థలం లేదు. స్థలం లేనందుకు టెంపరీగా ఇక్కడ ఓపెన్ ప్లేస్లో ఇక్కడ ఒక ఫామ్ లాగా వేసుకున్నాడు. చిన్నగా చుట్టుముట్టు ఒక కంచెలాగా వేసుకొని ఇందులోనే మేకల్ని రాత్రిపూట ఆపుకుంటున్నాడు. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజీ విజన్. ఇక్కడ నా వెనుక భాగంలో మేకలు ఉన్నాయి, మేకల మంద. ఇక్కడ నా పక్కన వెంకటయ్య, చింతల వెంకటయ్య కదా, చింతల వెంకటయ్య అన్న ఉన్నాడు. గొర్రెల కాపరి, మేకల కాపరి. ప్రతిసారి మేకల్ని తెస్తుంటాడు, అమ్ముతుంటాడు అన్నట్లు. ఈసారి వర్చని కూడా చెరువు కింద వేసిన అన్నాడు. అయితే మళ్ళీ పార్ట్నర్షిప్లో మళ్ళీ మేకలను తీసుకొచ్చారు. ఉట్టిగా ఉంటే ఏం లాభము, ఏదో ఒకటి చేస్తుంటేనే మన డబ్బులు వస్తాయి కదా అనే ఉద్దేశంతో మేకలను తెచ్చినట్లు ఆయన చెప్తున్నాడు. మరి మేకలను కూడా ఎందుకు తెచ్చిండు? తర్వాత మొక్కుబడి మేకపోత కూడా ఉంది. ఈ మేకల్ని అమ్ముతుంటాడు, తెస్తుంటాడు, కానీ మొక్కుబడి మేకపోత మాత్రం అలాగనే ఉంది. మరి ఆ మేకపోతను ఎందుకు ఉంచాడు, దేనికోసం ఉంచాడు అనే విషయాల గురించి కూడా తెలుసుకుందాం. ఇక్కడ వెంకట పక్కనే ఉన్నాడు, అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. లోపలికి వేస్తాను అన్నిట్లనా? గేట్ ఆడుంది దానికి. దాని చిన్న పిల్లలు అయినా చిన్న మేక పిల్లలు? అదే నీ తీసుకొచ్చినాకనే కన్నా అవి వాటి ఎంబడే వచ్చినవి తీసుకొచ్చిన? అంటే కాని పోయింది ముందే. ఇదిగో ఇక్కడ మేకల ఫామ్. ఆ వెంకటయ్య ఇంటి దగ్గర స్థలం లేదు. స్థలం లేనందుకు టెంపరీగా ఇక్కడ ఓపెన్ ప్లేస్లో ఇక్కడ ఒక ఫామ్ లాగా వేసుకున్నాడు. చిన్నగా చుట్టుముట్టు ఒక కంచెలాగా వేసుకొని ఇందులోనే మేకల్ని రాత్రిపూట ఆపుకుంటున్నాడు. ఇంకా ఫామ్ వేయాలంటే డబ్బులు కావాలి కదా, అందుకే ఆ షెడ్డు లేకుండానే ఓపెన్ ప్లేస్లో ఇక్కడ ఉంచుతున్నాడు అన్నట్లు. ఇవన్నీ కూడా మేకలు 2-3 రోజుల క్రితం తెచ్చాడు. ఇదిగో చూడండి, ఇక్కడనే రాత్రిపూట ఇవి ఆగుతాయి. వెంకటనా బాగున్నావా? బాగున్నా సార్. మళ్ళీ మేకల్ని ఎప్పుడు తెస్తాయి? తెస్తే 20 రోజులు అవుతుంది. 20 రోజులు అయినా? ఎన్ని ఉన్నాయి మేకలు మొత్తం ఇప్పుడు? 30 ఉన్నాయి సార్. 30 ఉందా? ఎంత అయింది లాట్ అమౌంట్? మొత్తం లాటు 4,25,000 అయింది. 4,25,000 అయినాయి. మొత్తం ఏమన్నా మళ్ళీ ఇక్కడ ఇంట్రెస్ట్కి తెస్తే లేకుంటే కొన్ని పైసలు వేసుకొని మళ్ళీ తెస్తే? పైసలు వేసుకొని తెచ్చిన. రొటేషన్ చేస్తున్నా. మనకి ఎందుకంటే మంచికి ఇక్కడ హోటల్ అప్పుడు తిరగడం, ఇక్కడ తిరగడం మళ్ళీ బేకర్ అవుతుంది. ఇక మేకలు అంటే కాయనికి అది కూడా టైం పాస్ పని ఉన్నట్లు కరెక్ట్. తిని మన పని మనకు వెళ్దాం. లేకపోయినా అనుకో మందుకోమా మీటింగ్లో అన్ని కథలు అవుతాయి. అయితే అనే ఉద్దేశంతో తీసుకొచ్చిండు. పని అనేది ఉంటుంది కాదు, ఇది ఉండే కదా మొక్కుబడి మేకపోతే. మొక్కుబడి ఉంది చేయాలి సార్. ఇప్పుడు 20 దినాలు అయినాక చేయాలి. అది ఇక్కడ ఇడిచిన అని చెప్తే కదా నువ్వు? కోయిలకొండ భూమిపట్నము. కోయిలకొండ దేవుని భూమిపట్నము. భూమి పద్మమ్మ అంటే దేవతనాడా? పెద్ద దేవత. అయితే ఎందుకు విడిచినావు మొక్కుబడి? దాన్ని మొక్కుబడి అదే మంచిగా ఉండాలి అని ఇడిచింది. అప్పుడు అంటే మన మా పెద్దలు ఇడుస్తుండే వాళ్ళ ఆచారంగానే నువ్వు అట్లా ఆచారం. ఆ మేకపోతను ఎన్ని రోజులు అయితే తెచ్చినావు? దాదాపు అది 2 ఏళ్ళ అప్పుడు సార్. అప్పుడు పుట్టింది మేకపోకు. 2 ఉడితే ఒకటి పుట్టింది, ఒకటి పోత పుట్టింది. ఇది పోతుంది ఉండాలని అట్లా పెట్టేసినావు. ఇదే మొక్కుబడి మేకపోతు చాలా రోజులు అయింది. ఇది ఎంత ఎన్ని 4 ఏళ్ళు ఉంటుంది, 5 ఏళ్ళు ఉంటుంది? 2 సంవత్సరాలు అప్పటి నుంచి అయినా బాగా పెద్దగా ఈ నెలలో పోతుంది. చిన్న వేసి ఇట్లా చేస్తా అట్లానా? మళ్ళీ బ్యాచ్ నార్చి ఇవ్వగానే ఇంకా 50 కిలోలు డిన్నర్
డిన్నర్ పెట్టడంగానే మొత్తం దీన్ని మొక్కుబడి చేసేది. కానీ ఇదేనా నాకు అర్థం కాదు. ఎవరైనా సరే నువ్వే కాదు వేరే వాళ్ళు ఎవరైనా సరే మొక్కువాడు మొక్కుకుంటారు కదా, ఆ దేవత మొక్కు వాడికి కోరుతుంది అట్లా జీవులను. దేవుని మొక్కువాడి మనకు తృప్తి అయితే ఏదైనా మంచిగా జరగాలని మంచి మన పనులు మన మనసు కూడా ఉంటుంది, శాంతిగా ఉంటుంది. శాంతి కూడా అని ఉంటుంది. కానీ ఒక జీవిని బలిచ్చినట్లు అవుతుంది కదా. బలిచ్చినట్లే అప్పుడు చేస్తారు జనాలు పట్టకుండా చేస్తారు. ఎందుకని ఎట్లా అంటే ఒక ప్రాణిని బలి అనేది దేవుడు కానీ ఎప్పుడు కోరడు, కానీ మనిషి చేస్తారు కదా అది. అప్పుడు వెనక నుండి పుట్టింది వాళ్ళ ఆచారం ప్రకారం అట్లా. ఏంటంటే మనం చూసుకుంటా అనేది ఒక ఇన్ని రోజులు మన చేతిలో పెరిగింటుంది కానీ అది పోయి తీసుకుపోయి కోసి అవి చేయాలంటే దాని పానం బిలిబిలు ఆడుతుంటే మనకు కూడా జర మనసు ఒప్పది కదా అసలు. కొంచెం డబ్బు ఉండాలి మొక్కాలేగా దూరంగా ఉండాలి. అన్నట్లు కరెక్ట్ కానీ చాలా కొంచెం బాధ అనిపిస్తుంది ఎట్లయినా, ఎందుకంటే ఇన్ని రోజులు పెరిగింటుంది కదా. పెద్దలు చేస్తారు, మా పెద్దలు చేస్తారు, ఆయన మరచకుండా అదే ప్రకారం నీవు చేయాలని పెట్టినావు దీన్ని. ఇంతవరకు ఒకసారి చేసిన 3 సంవత్సరాలకు ఒకసారి చేస్తా, 3 ఒకసారి అట్లానా. అంతకుముందు కూడా ఇచ్చినా మేకపోతున్నా ఇట్లే ఉండే సేమ్ అట్లానా. ప్రతిసారి చేస్తే మొత్తం సగం గేర్ అంతా 100 ఇస్తారు, అక్కడ లేపితే మనకు బరకత ఉంటుంది. అట్లానే చేస్తాం. కానీ ఇది కాకుండా ఒక మంచిగా పప్పన్నం పెడితేనేమో మంచిగా ఉంటుంది, కానీ దీన్ని జీవనే రారు చుట్టాలు వాడేం పప్పన్నం అదే మన ఇంట్లో లేదా అంటారు. అట్లా అంటారే. మళ్ళీ మందు తుంకాలంటే జనాలు బాగా వస్తారు అన్నట్టు, బాగా మూగవుతారు. మంచిగా అన్నం పెట్టిండు అనేది పర్వాలేదండి అని చెప్పేస్తారు. అసలు ఒక గంట తుంకలేసి నైట్ మందు వచ్చేసారు, అంతే కథం. చాలా బాగుంది. పప్పు అన్నం మా ఇంట్లో లేదా ఆర్డర్. ఇప్పుడు కరెక్ట్. ఏ డిన్నర్ చేసినా ఫంక్షన్ చేసినా మొత్తం ఇవే. మొత్తం మటన్ ఉంటే మటన్ మందే కావాలి, మందు కావాలి. అయితేనే జనాలకు మూగచ్చి ఫామ్ వేయాలంటే డబ్బులు కావాలి కదా, అందుకే ఆ షెడ్ లేకుండానే ఓపెన్ ప్లేస్లో ఇక్కడ ఉంచుతున్నాడు అన్నట్లు. ఇవన్నీ కూడా మేకలు 2-3 రోజుల క్రితం తెచ్చాడు. ఇదిగో చూడండి, ఇక్కడనే రాత్రిపూట ఇవి ఆగుతాయి. వెంకటనా బాగున్నావా? బాగున్నా సార్. మళ్ళీ మేకల్ని ఎప్పుడు తెస్తాయి? తెస్తే 20 రోజులు అవుతుంది. 20 రోజులు అయినా? ఎన్ని ఉన్నాయి మేకలు మొత్తం ఇప్పుడు?